అందరికీ నమస్కారం. ఈరోజు నేను మన సీనియర్ సిటిజన్లలో చాలా మందిని ప్రభావితం చేసే ఒత్తిడితో కూడిన సమస్య గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మాకు అందిన సిఫార్సుల ప్రకారం కనీస పింఛను నెలకు 7,500 రూపాయలుగా నిర్ణయించాలి. అంటే ప్రస్తుతం 1,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ పెన్షన్ పొందుతున్న వారికి డియర్నెస్ అలవెన్స్తో పాటు ఈ కనీస మొత్తాన్ని మంజూరు చేయాలి. పెన్షన్లు పెరిగే కొద్దీ ఆర్థికంగా సహకరించని వారి పెన్షన్లు కూడా పెరుగుతాయని గమనించడం ముఖ్యం. డబ్బు అందించడం తప్పనిసరి కాదు. మీరు సామాజిక పనిలో పాల్గొనాలనుకుంటే మీరు ఆర్థిక సహాయం అందించడాన్ని ఎంచుకోవచ్చు, కానీ అది తప్పనిసరి కాదు. మనం చేస్తున్న ఈ పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటిగా మారింది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయవాది ముఖేష్ జీని కలిసే అవకాశం నాకు వచ్చింది. చర్చ కోసం నన్ను ఢిల్లీకి ఆహ్వానించారు. చాలా చిన్న ప్రాంతాలలో మనకు ఆర్థిక వనరులు లేవని, అయితే ఆయన నన్ను వచ్చి కలవమని ప్రోత్సహించారు. మీ సంస్థ ప్రపంచంలోనే సీనియర్ సిటిజన్ల అతిపెద్ద సంస్థ అని మీకు తెలుసా? అని పేర్కొంటూ మన సంస్థ యొక్క ప్రాముఖ్యతను ఆయన అంగీకరించారు. మీ కృషి వల్ల మొత్తం వ్యవస్థ ఇప్పుడు మా నుండి సహాయం కోరే పరిస్థితికి దారితీసింది. మేము ఈ పోరాటం చివరి దశలో ఉన్నామని రఘున్ సాహబ్ మాకు తెలియజేశారు. రానున్న 2 నెలల్లో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. అయినా మేము మా ప్రయత్నాలను విరమించుకోలేదు. మేము మా కత్తుల హ్యాండిల్పై చేతులు ఉంచుకుని స్థిరంగా ఉంటాము. అభివృద్ధి జరిగితే దయతో స్వీకరిస్తాం, లేని పక్షంలో పోరాటం కొనసాగిస్తాం. మా తీర్మానం స్పష్టంగా ఉంది. మేము అర్హులైన ఆర్థిక సహాయాన్ని పొందే వరకు మేము ఆగము. ఇంకా మేము అదనపు సిఫార్సులు చేశాము. 2,000 రూపాయల పెన్షన్ ఉన్న వారికి నెలవారీ భత్యంతో పాటుగా 8,000 రూపాయలు ఆటోమేటిక్గా అందుకోవాలని మేము ప్రతిపాదించాము. అంటే ప్రతి ఒక్కరికి న్యాయమైన మొత్తం అందేలా చూసేందుకు ప్రస్తుత పింఛన్లను తదనుగుణంగా సర్దుబాటు చేయాలి. మరో కీలకమైన డిమాండ్ ఏమిటంటే భారత్ ఆయుష్మాన్ యోజన కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉచిత వైద్య సదుపాయాలను పొందాలి. మన దేశంలోని వృద్ధులు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే మా లక్ష్యం. మన ఇళ్లలో అగౌరవముంటే అది మన గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నిరాడంబరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాము. మేము ఈ అవసరాలను ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి మరియు కార్మిక మంత్రికి తెలియజేశాము. నిస్వార్థత మూలంగానే మన పోరాటం విజయవంతమైంది. చారిత్రాత్మకంగా మన దేశం ఎందరో గొప్ప రాజులను చూసింది, అయితే త్యాగాలకు గుర్తుగా రాముడిని మాత్రమే పూజిస్తారు. మా సంస్థ త్యాగం సూత్రం మీద నిర్మించబడింది. మీరు సహకరించగలిగితే మీకు స్వాగతం. మీరు పేదల పోరాటాల నుండి లబ్ధి పొందాలని కోరుకుంటే మీరు ఉండలేరు. మా ఆర్థిక లావాదేవీలు ఎలా పనిచేస్తాయో వివరిస్తాను. మా సంస్థ ఒక దేవాలయంలా పనిచేస్తుంది. ఆలయంలో మాదిరిగా మీరు ఎంత విరాళం ఇస్తున్నారో ఎవరూ తనిఖీ చేయని చోట మా సిస్టమ్ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. మీకు వీలైతే మీరు దానం చేయవచ్చు మరియు మీరు చేయలేకపోతే అది ఫర్వాలేదు. నేడు 36,06,000 మంది 1,000 రూపాయల లోపు పింఛన్లు పొందుతున్నారు. మీరు నమ్మలేరు, ఇది అస్థిరమైన సంఖ్య. మా ఇంట్లో మా నాన్న ఆకలితో ఉంటే అతని కోసం పోరాడటం నా కర్తవ్యం. 2 వ్యక్తులకు గౌరవప్రదంగా జీవించాలంటే కనీసం 7,500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మన సాంస్కృతిక విలువలను కాపాడుకోవడానికి మనవరాళ్లతో కలిసి మన మైలురాళ్లను జరుపుకునే శక్తిని మేము కోరుకుంటాము. మన తల్లిదండ్రులను అగౌరవపరిస్తే అది మన సంస్కృతిని దెబ్బతీస్తుంది. మొదటి తరం 3వ తరంతో పరస్పర చర్య చేస్తుందని నిర్ధారిస్తూ తరాల మధ్య కనెక్షన్లను కొనసాగించాలని మేము విశ్వసిస్తున్నాము. మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ అనుబంధం చాలా అవసరం. మనవాళ్లు డబ్బు కోసం కాదు, ప్రేమ మరియు గౌరవం కోసం నా వద్దకు రావాలని నేను కోరుకుంటున్నాను. మన మొదటి తరం యువ తరం అవసరాలను తీర్చగలదని మేము నిర్ధారించుకోవాలి. క్యాబినెట్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఎక్స్పెండిచర్ సెక్రటరీ మరియు లేబర్ సెక్రటరీతో మేము బ్యూరోక్రాటిక్ స్థాయిలో సమావేశాలు నిర్వహించామని నేను గర్విస్తున్నాను. భారతదేశం యొక్కడి చర్చలు ఫలవంతమయ్యాయి మరియు మా గణాంకాలు వివాదాస్పదం కాలేదు. నాయకత్వం అంటే హీరో కావడం కాదు,
ఇది సమన్వయం మరియు మా సంస్థలోని ప్రతి సభ్యుని బలాలను ఉపయోగించడం. అందరం కలిసి మన లక్ష్యాలను సాధించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. విజయానికి చేరువైనందుకు మీ దీర్ఘకాల మద్దతుకు ధన్యవాదాలు మరియు ఈ ఉదాత్తమైన కారణంలో మనం ఐక్యంగా నిలబడదాం. న్యాయమైన డిమాండ్ల కోసం చరిత్రాత్మకమైన సీనియర్ సిటిజన్ల పోరాటంగా మన పోరాటం మిగిలిపోతుంది.